ఉంటే వాళ్ళే సహాయం చేస్తారు, కనిపిస్తారు. నిజమే, అవే నీకు తోడుగా తీసుకెడతాయి. అట్లాగే హెల్ప్ కూడా అడగక్కర్లేదు, మనం ఇంట్రెస్ట్ చూపిస్తుంటే అన్నీ వాళ్ళే ఇస్తారు. బాగా పెడుతున్నావు, అట్లా వెళ్ళు. ఇంకా ఇంకా ముందు పెడుతుంటే ఇంకా వాళ్ళందరి సహాయం ఉంటుంది. సాధారణ ఇంకేమైనా ఉంటే అడుగు సార్ అమ్మని. నువ్వు ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నావు? ప్రతిరోజు మర్చిపో, అంటే కాదు, గోల్ పెట్టుకో అంతే. అది ఈజీ కాదు. రోజుకి మినిమం 8 hours మెడిటేషన్ చేయాలి. అట్లానే ఇంకొకటి, నీకు ఆఫీసు చదువు ఏవో ఉంటాయి కదా, పెళ్ళయిందా? అట్లాగే అనుకుంటున్నారా చేసుకోవాలని? ఇంకా తెలియదమ్మా, నేను అనుకుంటున్నాను. అంటే గురువులాజ్ఞ, ఆ గురువుల ఆశీస్సులు అన్నీ ఉంటాయి, చేసుకో. ఎందుకంటే ఒంటరి జర్నీగా వెళ్ళడం కష్టం. చాలా మంది ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. 35, 36 ఏళ్ళు ఉన్నాయి, పెళ్లి వద్దనుకునే సాధన. అటు దేవుడి దర్శనము పొందలేరు. అంటే ఈజీ కాదు, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు, ఇంకా అంటే కుదుర్చుకోలేదు, అవ్వాలి. ఇంకా 2 అట్లా పెళ్లి చేసుకుని వెళ్ళటం ఈ రోజుల్లో ఏమీ కష్టం కాదు. ఒకళ్ళు 2 పిల్లలు, అందరికీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. అప్పుడు ఒకరికొక ఇంచుమించు మగవాళ్ళు కూడా కోఆపరేటివ్గానే ఉంటున్నారు ఎక్కడైనా తప్పితే. అప్పుడు ఆ ఒకరికొకరు తోడుగా ఆధ్యాత్మిక జర్నీ చేయొచ్చు. పోనీ భర్త చెయ్యకపోయినా ఎవరు అడ్డుపెట్టేవాళ్ళు తక్కువ. అంటే ఎక్కడో ఉంటారు, కానీ మనం సంపాదించుకున్న అదృష్టాలకి మంచి వరుడు వస్తాడనుకో, అప్పుడు ఇది ఆ జర్నీ కొంచెం ఈజీ అవుతుంది. లేదనుకో, అటు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వచ్చే వాళ్ళలోనే ఇదివరకు విడిచిపెట్టారు. అటు మెడిటేషను చేయలేక డ్రైగా ఉంటుంది కదా, మా ఎడారి ప్రయాణంలాగా మానేస్తున్నారు జీవితం. ఇప్పుడు కొంచెం ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, 4 చినుకులు పడ్డా కూడా ఆ జగన్మాత జవాబే. పెళ్లి చేసుకోవట్లా చాలా మంది. అప్పుడు కూడా ఒకడు లైఫ్ లాంగ్ తోడుకి ఒక పార్ట్నర్ అనమాట, అంతే, స్నేహితులు ఉంటే. అట్లా వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు, బాగానే ఉన్నారంతా. అటు ఎవరి బిజినెస్లు ఉద్యోగాలు చేసుకుంటూ స్పిరిచువల్గా పెడుతున్నారు. అట్లా చేసుకో. అట్లా ఒక మంచి వరుడు దొరకాలని ప్రేయర్ చేసుకోండి. తెలీదు మళ్ళీ ప్రాబ్లమ్స్. అందుకే మెడిటేషన్ లేకపోతే ప్రతి పనికి ఇట్లా బాగుండాలి, పెళ్ళి బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి అన్న సంకల్పంతో డివైన్ శాంక్షన్ ఉంటుంది కదా, అప్పుడు పాజిటివ్గా బాగా నడుస్తుంటుంది. అప్పుడు మిగతా జీవితం కూడా అందుకోవడానికి. ఇటీవల చూస్తున్నాను, ఇదివరకు తెలుసు కానీ కొత్తగా వచ్చే పిరమిడ్ వాళ్ళని చాలామంది చూస్తున్నాను. ఆ మొగుళ్ళు విడిచిపెట్టేసి పోయారు, ఒక జనరేషన్ క్రితం వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అనేక మంది ఆడపిల్లలకి దిక్కు ముక్కు లేదు. ఒక జీవితం అంతా కొంతమందికి ఒక పిల్ల, కొంతమందికి ఒక పిల్లడు ఉన్నాక పెళ్ళిళ్ళు కావటమో కష్టం.